నంద్యాల 4వ వార్డులో స్మార్ట్ రేషన్ కార్డులను రాష్ట్ర మంత్రి ఎన్ఎండి ఫారూక్ పంపిణీ చేశారు. 4వ వార్డు టీడీపీ ఇన్ఛార్జ్ షేక్ మజీర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో మంత్రి ఎన్ఎండి ఫారూక్ ముఖ్య అతిథిగా హాజరై ప్రజలకు రేషన్ కార్డులను పంపిణీ చేశారు. మంత్రి ఎన్ఎండి ఫారూక్ మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వం లాగా ఎవరి ఫోటో వేయకుండా కేవలం రాష్ట్ర అధికారిక ముద్రణ మాత్రమే వేసి స్మార్ట్ కార్డులు పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో మార్కెట్ యార్డు వైస్ చైర్మన్ రంగప్రసాద్, సుబ్బలక్ష్మయ్య, పబ్బతి వేణు, బింగుమల్ల శ్యామ్ సుందర్ పాల్గొన్నారు. ఈ స్మార్ట్ కార్డు ఈ స్మార్ట్ కార్డు ఎక్కడ చంద్రబాబు నాయుడు గారి ఫోటో కానీ ఎవరి ఫోటో కానీ లేదు. ఇంతకుముందు అవి మన ఆస్తి పత్రాల్లో కూడా జగన్ ఆయన ఫోటో ఇస్తున్నాడు. మీకు అందరికి తెలుసు. మీ నాయన గారితో మా జడ్జి నాయన గారితో ముత్తాతలు మనకి ఇచ్చిన ఆస్తి కూడా ఆయన పాస్బుక్లు ఇవ్వమంటే ఆయన ఫోటో ఇస్తున్నాడు. కానీ ఎక్కడ కూడా ప్రభుత్వ ఎంబలమే 3 సినిమాలు తప్పించి మనం ఏం వేయలేదు. ప్రభుత్వం ఉంది కాబట్టి ప్రజలకు జవాబుదారీతనంగా ఉండాలి. మన సొమ్ము కాదు, ప్రజల సొమ్ము కాబట్టి ప్రజలకు జవాబుదారీతనంగా ఉండాలి. స్మార్ట్ కార్డు ఏర్పడతాం కాబట్టి నేను ముఖ్యంగా కోరేది ఏమంటే స్మార్ట్ కార్డులో మీరు బియ్యం తీసుకోండి. సన్న బియ్యం ఇస్తూ ఉంటుంది ప్రభుత్వం. బియ్యము మళ్ళీ మీరు బియ్యం దీన్ని తీసుకోకుండా మళ్ళీ ఎవరికైనా అమ్మినారు దళాలు వస్తారు మరొకరు మా బియ్యం అమ్మమని అమ్మితే ఇది తెలిసిపోతుంది మీరు అమ్మినట్టు. మళ్ళీ మీరు అమ్మినట్టు తెలిసిపోతే మన ప్రభుత్వం ఇస్తుంది కూడా తగ్గించేస్తుంది. కూడా తగ్గితే బియ్యం రాదు. కాబట్టి అది జాగ్రత్తగా మీరు అమ్ముకోకుండా మీ కుటుంబం కోసం, మీ కుటుంబ పోషణ కోసం కొన్ని లక్షల మందికి ఉపాధి చేయాలని కొన్ని లక్షల కుటుంబానికి ప్రభుత్వం ఇస్తూ ఉంది. ఈరోజు ఆ రోజు సన్న బియ్యం ఇస్తామని చెప్పినాం. మంచి సన్న బియ్యం తరుణ్ సోనాలు కానీ నంద్యాల సోనా కానీ ఇవ్వడం చెప్తాను. నేను రంగప్రసాద్ బాగా తెలుసు, ఆ వ్యాపారం చేసేవాడు. హాయ్ అండి, సబ్స్క్రైబ్ టు నంద్యాల కమ్యూనికేషన్.